నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నాకు ఇలా జరిగింది. నాకు ఇక్కడ ఒక్కళ్ళు కూడా తెలీదు. బెంగుళూరు నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చానో నాకే తెలీదు. కార్ ఎక్కి, బస్ ఎక్కి, ఫ్లైట్ కోసం పాకులు పడి ఎలాగోలాగా ఇంటికి చేరుకున్నాను. ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నా కోసం మా వాళ్ళందరూ వచ్చారు. ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ పనులు లేకుండా లేవు. ఏ ఒక్కరు ఖాళీగా అయితే లేరు. వాళ్ళు లేకపోతే వాళ్ళ పనులు జరగవు. అయినా నా కోసం వచ్చారు. మెయిన్గా మా అమ్మకైతే రీసెంట్గానే బైపాస్ సర్జరీ అయింది. కానీ నా కోసం రేత్రి పగలు చూడకుండా నా కోసమే హాస్పిటల్లో ఉంది. పిల్లలు దేవులతో సమానం అంటారు. వాళ్ళని చూసినప్పుడు నా బాధ అంతా పోయినట్టు అనిపించింది. వాళ్ళు చిన్న చిన్న మాటలు, జ్వరం వచ్చిందా, ఎప్పుడు తగ్గుతుంది అని అడుగుతూనే అన్నారు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ పొజిషన్లో ఉన్నా, ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ జాబ్ చేసినా ఆరోగ్యం బాగోకపోతే మాత్రం మనం ఎన్ని చేసినా వేస్ట్.